హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో మనం వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతా ఉంది. ఇవాళ ఈ వీడియో పెడతా ఉన్నాను. మొట్టమొదటి వీడియో ఈ సంవత్సరానికి గాను టాప్ 5 సీడ్స్ ఏదైతే ఉన్నాయో చిల్లీ సెగ్మెంట్లో తీసుకుంటే తేజ సెగ్మెంట్లో టాప్ 5 సీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నాను, బట్ అది లైవ్లో ఇంటరాక్ట్ అవుతున్నాను. వీడియో రూపంలో వీడియోలు పెట్టక దగ్గర 2 నెలలు దాటిపోయింది. సో అందుకని చెప్పేసి ఇక నుండి ప్రతి వారం 10 రోజులకు ఒక వీడియో అనేది 100% వస్తుంది. దానితో పాటు మన లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం యథావిధిగా కొనసాగుతుంది. సో లైవ్లో అయితేనేమో చాలామంది ఒకేసారి వస్తారు, ఒక 10-20 వేల మంది లైవ్లో ఉంటారు కనుక ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా రీచ్ అవుద్ది అనే ఉద్దేశంతోనే నేను ఈ సమ్మర్లో వీడియోలు పెట్టకుండా ఈ ఏదైతే ఉందో లైవ్లోనే కండక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఇక నుంచి లైవ్లు కండక్ట్ చేస్తాను, బట్ టాప్ 5 సీడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఆల్రెడీ మనము ఏదైతే ఉందో ఈ లైవ్లలో మరీ ఎక్కువ ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్ గురించి చిల్లీ సీడ్స్లలో మన తేజ సెగ్మెంట్లు కానీ 341లు కానీ బ్యాడగీలు కానీ లేదా ఈ డీడీలు కానీ ఈ అన్ని రకాల సూపర్ 10లు కానీ ఈ రకాల సీడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఏ సీడ్స్ బాగున్నాయి ఏంటి అనేది. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సెగ్మెంట్ గురించి ఏ టాప్ సీడ్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం కంప్లీట్గా వీడియో రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాను. దాంతోపాటు నెక్స్ట్ సీజన్కి మనము దుక్కులు ఎలా సిద్ధం చేసుకోవాలి, దాంతోపాటు నేలని సారవంతం చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో నెక్స్ట్ ఇయర్ విల్ట్ రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా మీ ముందు వీడియోల రూపంలో తెస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మనం చూసుకున్నట్లయితే ఓన్లీ టాప్ 5 తేజ సెగ్మెంట్ గురించే మాట్లాడుకుందాం ఇందులో. సో మేజర్గా మనము లాస్ట్ ఇయర్ చాలా వరకు ఫీల్డ్ తిరగడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్స్లో, ఒక్క డిస్ట్రిక్ట్ అనే కాదు, ఎక్కడెక్కడైతే మిర్చి పండిస్తూ ఉన్నారో ఏపీ తెలంగాణలో అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ రకాల సీడ్స్ వేసారో చూడడం జరిగింది. ఆ తర్వాత నేను ఫైనల్గా ఒక కంక్లూజన్కి రావడం జరిగింది ఏ సీడ్ బాగుంది అంటే. ఇప్పుడు మేజర్గా మనం చెప్పబోయేటి ఇప్పుడు నేను 2-3 రకాలుగా బేరీజ్ వేసుకుంటాను ఏదన్నా ఒకటి చేసినప్పుడు. సో అందులో మేజర్గా చూసుకున్నట్లయితే ఆ నేల ఏంటి, ఆ తర్వాత రైతు ఎంచుకున్న సీడ్ ఏంటి, ఆ తర్వాత రైతుకు ఎంత దిగుబడి వచ్చింది అనేది మనం కనుక గమనించినట్లయితే అందులో ఏ రకమైన సీడు అధిక దిగుబడులు ఇచ్చింది అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఏది బాగుంది, ఏది దిగుబడులు అధికంగా ఇచ్చింది, అలాగే వైరస్ని ఏది తట్టుకొని నిలబడగలిగింది, ఆ తర్వాత నల్ల తామర ఎర్రనల్లిని అధికంగా తట్టుకొని నిలబడి అధిక దిగుబడులు ఇచ్చినటువంటి సీడ్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత, ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాతనే మీకు టాప్ 5 సీడ్స్తో మీ ముందు రావడం జరిగింది. సో ఈ టాప్ 5 సీడ్స్లో కనుక మనం మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే మేజర్గా మనం చెప్పబోయేటువంటి సీడ్స్ ఈ 3 రకాల నేలలు. మేజర్గా ఫస్ట్ వచ్చేసి నల్ల రేగడి ఏదైతే ఉంటుందో నల్ల రేగడికి 100కి 100% సూటబుల్ ఉంటాయి. దాంతోపాటు ఎర్ర నేల, ఎర్రచక్క నేల అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత ఇసుక నేలలు అని చెప్పేసి అంటాము, అంటే దుబ్బ నేల, ఇసుక నేల అని చెప్పేసి అంటాము. ఈ రకాల ఎర్ర నేలలు కానీ దుబ్బ నేలలు కానీ ఈ నల్ల రేగళ్ళు కానీ వీటికి అనుకూలంగా ఉన్నటువంటి మ్యాక్సిమము మిరప తోటలు వేయాలి అని అంటే ఖచ్చితంగా నల్ల రేగడో, ఎర్రచెక్కనో, లేదంటే దుబ్బ నేలనో, గెర్ష నేలనో ఇలాంటివి ఉంటేనే వేస్తారు. కానీ చౌడు లాంటి భూములలో చాలా తక్కువ మంది వేస్తారు, అది కూడా 1-2%. సో మనము ఏ నేల అని చెప్పేసి పర్టికులర్గా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా అవసరం లేదు. ఎందుకంటే మేజర్గా మనం మిరపతోట వేయాలంటేనే ఈ భూములు ఉండాలి ఖచ్చితంగా. ఇవి ఉంటేనే మిరపతోట అనేది బ్రహ్మాండంగా దిగుబడులు వస్తాయి. సో మిరపలో లేదా ఇలాంటివి కాకుండా ఈ మన నల్లరేగళ్లలో 2వ టైప్ ఉంటాయి. సో అలాంటి నేలలలో కనుక మనం వేసినట్లయితే ఖచ్చితంగా దిగుబడులు తక్కువ వచ్చే పరిస్థితులు ఉంటాయి కనుక. సో అందుకని చెప్పేసి ఈ ఏదైతే సీడ్స్ ఉన్నాయో ఈ మనం ఎంచుకున్నామో సీడ్స్ టాప్ 5 సీడ్స్, నెంబర్ 1 సీడ్స్ ఈ నేలలకు సంబంధించినటువంటి అందులో మనం మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే ఫస్ట్ 1 వచ్చేసి ఈ ఏదైతే ఉందో మైకో వాళ్ళది యశస్విని. సో లాస్ట్ ఇయర్ కనుక మనం ఈ నల్ల తామరని ఎర్రనల్లిని ఈ వైరస్ని తట్టుకొని నిలబడి కాస్తో కూస్తో ఇప్పుడు చాలా వరకు డ్యామేజ్లు అయినవి ఉన్నాయి. బ్రహ్మాండంగా దిగుబడులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా దిగుబడులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో 70% ఈ యశస్విని నమ్ముకొని ఎవరైతే మన మిరపతోటలు వేసుకొని ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ యశస్విని సీడ్ అనేది ఎక్కడా లాస్ చేయలేదు. ఖచ్చితంగా ఒక 25 నుంచి 32-34 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడులు వచ్చినాయి, చాలా వరకు ఉన్నాయి. ఎవరైతే మంచి మందులు స్ప్రే చేసుకోలేదో మధ్యలోనే తోటలు వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగిందన్నమాట వాస్తవము.
ఎందుకు అంటే వాళ్ళు మధ్యలోనే వదిలేశారు, పెట్టుబడులు పెట్టలేదు. కానీ ఎవరైతే పట్టు వదలని విక్రమార్కుడి లాగా దీని అంతేంటో చూద్దామనే ఉద్దేశంతో రైతు కంపల్సరీగా మంచి పెట్టుబడులు పెట్టడం అంటే టైంకి దానికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గట్టు దానికి సొల్యూషన్ ఇవ్వడం, మందు కొట్టి దాని సొల్యూషన్ రికవరీ చేసుకోవడం అనేది ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి దిగుబడులు అయితే వచ్చినాయి. అయితే ఈ యశస్విని అనే సీడు నార్మల్గా ఇప్పుడు దీంట్లో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రెండు చూద్దాం. దీని పాజిటివ్స్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి ఇది వైరస్ని తట్టుకునే, ఇప్పుడు ఉన్న రకాలలో కాస్త వైరస్ని తట్టుకొని నిలబడగలిగే రకాలలో ఏదైతే ఉందో ఈ యశస్విని అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దాంతోపాటు ఈ నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ వచ్చినప్పుడు ఒకవేళ తోట కనుక పైన నల్ల చిగురులు మాడిపోయి తోట ఎర్రగా అయిపోయినట్లయితే ఒకసారి అలాక్టో సీజ్మైట్ లేదా గ్రాసియా హనావి లాంటి మందులు మనం 1 లేదా 2 సార్లు కనుక స్ప్రే చేసినట్లయితే తోట మళ్ళీ ఎలా ఉందో అలా రికవరీ అవ్వడంలో ఈ సీడ్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. అంటే చాలా మంది తోట నల్లగా ఎరుపైపోగానే తోట పని అయిపోయిందని చెప్పేసి చాలా వరకు వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి టెక్నికల్స్ మనం వాడి మళ్ళీ రికవరీ చేసుకునేటప్పుడు ఇది ఎమ్మటే రెస్పాండ్ అవుతుంది ఆ మందులకి, చాలా బాగుంటుంది. సో అదొకటి. దాంతోపాటు కాయ పరిమాణం బాగుంటుంది, కలర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. రేట్ల విషయంలో జెండా పాటకి 100-200 అటు ఇటుగా పడుతుంది తప్పించి పెద్ద గ్యాప్ అనేది ఉండదు. 20,000 జెండాపాట పడితే జెండాపాట దీనికన్నా పడవచ్చు, లేదా ఒక 200-300 తక్కువ కన్నా పోవచ్చు, కానీ మరీ పెద్ద వేరియేషన్స్ అయితే ఏముండవు. దాంతోపాటు దీనికి ఉన్న ఒకే ఒక నెగిటివ్ వచ్చేసి వెయిట్ లాస్ అని చెప్పేసి చెప్తారు, కానీ ఇది చెట్టు మొత్తం బుట్టాకారంలోకి వస్తుంది, హైట్ బాగా పెరుగుతుంది. మనం సాలుకి కనుక ఖచ్చితంగా ఒక 36 ఇంచుల నుండి 40 ఇంచులు కనుక వేసుకొని ఈ సీడ్ని వేసుకున్నట్లయితే ఆ తాలు శాతం కూడా తగ్గుతుంది. దాంతోపాటు కాయ బాగా ఎక్కువగా వస్తుంది కనుక ఏదైతే వెయిట్ లాస్ అని చెప్పేసి అంటామో, గింజ శాతం తక్కువ అని చెప్పేసి అంటామో, అది కాస్త దీంట్లో కలిసిపోతుంది. అంటే ఒక 4 కాయలు కనుక ఎక్కువ కాసినట్లయితే ఖచ్చితంగా ఆ వెయిట్ లాస్ ఎంతవరకు ఉంటుందో, మహా అయితే ఎంత ఉంటుంది వెయిట్ లాస్, ఒక కింటాకు వచ్చేసి దగ్గర 2 నుంచి 3 కేజీల వరకు ఎఫెక్ట్ పడుతుంది. అంతేగాని 20 కేజీలు 30 కేజీలు కింటాకు అయితే అలా జరగదు. అలా జరిగే సిచ్యువేషన్ ఉంటే అసలు ఈ సీడ్ని ఎవరు వేయరు ఫస్ట్. అదొకటి. 2-3 కేజీలు అనంటే పెద్ద విషయం కాదు. కొంచెం చెట్టు బ్రహ్మాండంగా పెరిగి మంచి పరిమాణంలో బుట్టాకారంలో కనుక వచ్చినట్లయితే ఒక 4 కాయలు ఎక్కువ కాసినట్లయితే ఖచ్చితంగా ఈ యశస్విని సీడు మీకు మంచి దిగుబడులు ఇస్తుంది. కష్టకాలంలో తల్లి లాంటిది. కొడుకు ఎలాంటి తప్పు పనులు చేసినా తల్లి దండించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటుందిగా. సో అలాగే మన వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా రైతు కష్టాల నుండి బయటపడేయడంలో ఈ సీడ్ వచ్చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇది వచ్చేసి మైకో కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. కంపెనీ గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో టాప్ 2 సీడ్ వచ్చేసి మనకి టాప్ 2 సీడ్లో కనుక మనం తీసుకున్నట్లయితే రాశి వాళ్ళది హైవేజ్. రాశిలోనే ఒక సబ్ క్లాస్ కంపెనీ వచ్చేసి హైవేజ్ అని ఉంటుంది. ఆ హైవేజ్ వాళ్ళది బ్లేజ్. నేను గత 2 నెలల ముందు ఎక్కడెక్కడైతే ఫీల్డ్ తిరిగానో అక్కడక్కడ మేజర్గా చాలా వరకు ఫీల్డ్లలో చూసినప్పుడు ఈ బ్లేజ్ సీడ్ అనేది నాకు ఎక్కువ కనిపించింది. ఈ బ్లేజ్ సీడ్ ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు యశస్వినికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది చెప్తాను నేను. ఇది ఒక రైతు, చాలాసార్లు చెప్పాను, 4 అంటే దగ్గర 40 ఇంచులు ఒక సాలుకి మధ్యన 40 ఇంచులు ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి మధ్యన 1.5 అలా వేసుకున్నాడు. తోట వచ్చేసి ఇక్కడికి ఉంది, నల్లరేగడి భూమి ఇక్కడికి ఉంది నాకు. సో ఆ వీడియో ఆల్రెడీ నేను పెట్టాను, చాలామంది చూశారు కూడా. చెట్టుకి ఏ కొమ్మ లేపి ఇలా చూసినా కూడా గుత్తులుగా కాయలు కాసింది. ఆ రైతుకి నేను మొన్ననే రీసెంట్గా మాట్లాడడం జరిగింది. 42 క్వింటాలు ఫర్ ఎకర్, 42 క్వింటాల చొప్పున వెళ్ళిందంట దిగుబడి. తను ఒక్క బస్తా కూడా అమ్మలేదు, ఏసీలో పెట్టుకుని ఉన్నాడు ప్రజెంట్. సో అదే కాదు, నేను అలాంటి సిచ్యువేషన్స్ చాలా చూశాను. నర్సరావుపేటలో చూశాను, వినుకొండలో చూశాను, ఆ తర్వాత త్రిపురాంతకంలో చూశాను. ఈ ఏరియా చిల్లీ సెగ్మెంట్ ఎక్కువ కదా, అక్కడ ఈ బ్లేజ్ అనే సీన్ని చూడడం జరిగింది. సో ఈ బ్లేజ్ అక్కడ వాళ్ళందరికీ మంచి దిగుబడులు ఇచ్చింది. కాయ సైజ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కలర్ విషయంలో అసలు ఎక్కడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. 100కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్, మెరుస్తూ ఉంటుంది కాయ. ఫస్ట్ మార్కెట్లో తీసుకెళ్తే బ్లేజ్ సీడ్ ఎవరైతే వేసారో వాళ్ళకి జెండా పాఠాలు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదొకటి ఖచ్చితంగా గమనించండి. ఎందుకనంటే కాయ సైజు ఉంటుంది, అలాగే వెయిట్ కొంచెం గింజ శాతం ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మంచి కలర్ ఉంటుంది. మంచి కలర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సూపర్ డిలక్స్ క్వాలిటీలు ఉంటే 100కి 100% ఏదైతే ఉందో జెండా ప్రైజ్ పడే అవకాశాలు ఉంటాయి కనుక అందులో జెండా పాట పడడంలో
ఈ సీడ్ ఎప్పుడు ముందుంటుంది. చాలా బాగుంది. నేను రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను, చూశాను కనుకనే ఇంత గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది టాప్ 2 సీడ్ వచ్చేసి. సో ఇది కూడా చాలా మంచి దిగుబడులు వచ్చినాయి. నల్లరేగడి కానీ, ఎర్రచెక్క నేలలు కానీ, ఇసుక నేలలు కానీ, దుబ్బ నేలలు కానీ ఇలాంటి వాటిలో చాలా బ్రహ్మాండంగా ఈ సీడ్ అనేది మంచి దిగుబడులు ఇస్తూ ఉంది. టాప్ 2 సీడ్ అయిపోయింది. ఆ తర్వాత టాప్ 3 సీడ్. టాప్ 3 సీడ్ వచ్చేసి శ్రీ వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట. సో వశిష్ట ఏదైతే ఉందో, నేను ఇది ఎక్కువ గమనించింది ఎక్కడ అనంటే ఈ మన మరిపెడ బంగ్లా అవతల, ఆ తర్వాత మహబూబాబాదు, ఈ సీరోలు ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ వేశారు లాస్ట్ టైము. సో నేను ఆ ఏరియాలో నేను తిరిగినప్పుడు ఆల్రెడీ దాని వీడియో కూడా పెట్టాను. కాయ సైజ్ కానీ అది చాలా, ఒకటి చెప్పాలంటే వాస్తవంగా ఆ రైతు నేను చూసిన దగ్గర ఆ రైతు మధ్యలో నల్లతామర వచ్చి కొంచెం తోట ఖరాబ్ అవుద్ది కదా, ఆ టైంలో మళ్ళీ మంచి మందులు స్ప్రే చేయలేదు. వాస్తవంగా చూశాను తను ఏ మందులు స్ప్రే చేశాడో, ఈ రైతు ఏం చేశాడు అని చెప్పేసి. ఆ రైతు మధ్యలో వదిలేశాడు కానీ ఫస్ట్ కాపు ఉందండి, బ్రహ్మాండమైన కాపు ఉంది. ఆ రోజే తోటలో కూలీలు తెంపుతా ఉన్నారు, నేను చూశాను. ఫస్ట్ కాపు సెట్ అయింది కదా, ఎక్సలెంట్ సెట్ అయింది. అయితే ఫస్ట్ కాపు కాస్తుందో ఇది వేరే దగ్గర కానీ కాయ గింజ శాతంలో కానీ ఎక్కడ కూడా ఎర్రనేల అది నేను ఏదైతే చూసాను ఆ ఫీల్డ్ ఎర్రనేల చాలా బ్రహ్మాండంగా కాసింది కాపు. సహజంగా మామూలుగా ఉంటే నేను అసలు దాని జోలి కూడా ఇంత బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఇది రైతులకు చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈసారి రాశి వాళ్ళది బ్లేజు, ఆ తర్వాత 3 వచ్చేసి శ్రీ వశిష్ట వాళ్ళది వివేక్ వాళ్ళది వశిష్ట. ఈ 3 అయిపోయిన తర్వాత 4th సీడ్ వచ్చేసి మనం జిందాల్ వాళ్ళది రాజ్యలక్ష్మి అని చెప్పేసి చెప్పాను. సో జిందాల్ వాళ్ళది ఈ రాజ్యలక్ష్మి ఏదైతే ఉందో, కొన్ని చోట్ల రాజ్యలక్ష్మి అనే పేరుతో అమ్ముతారు, కొన్ని చోట్ల ధనలక్ష్మి అని చెప్పేసి అమ్ముతారు, కొన్ని చోట్ల ఇప్పుడు వేరేది శృతి నేను కూడా దొరుకుతుందని చెప్పేసి నేను మార్కెట్లో విన్నాను. చాలా మంది తీసుకుంటున్నారంట కూడా. సో తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ ఏదైతే జిందాల్ వాళ్ళది రాజ్యలక్ష్మి ఉందో ఇది కూడా ఇంచుమించుగా మన మైకో యశస్విని టైప్లోనే ఉంటుంది సీడ్. ఇది కూడా నేను కురిచేడులో ఫీల్డ్ చూడడం జరిగింది. ఎక్కడ కురిచేడు, మన వినుకొండ అవతల, దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. సో ఈ సీడ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా కాసింది. పక్కన ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఇటు సైడ్ ఏమో యశస్విని, ఇటు సైడ్ ఏమో జిందాల్ వాళ్ళది రాజ్యలక్ష్మి వేసుకున్నారు. 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల బిట్టును చూస్తే ఏ మాత్రం దీనికి కొంచెం వేరియేషన్ కనిపించింది. అంటే ఇది కాయ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది తోట చెట్టు కూడా మంచి బుట్టాకారంలో వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మంచి హైట్ వస్తుంది. ఆ హైట్కి కాయలు కూడా గుత్తులుగా వస్తున్నాయి. అదొకటి నేను బాగా గమనించాను ఈ రాజ్యలక్ష్మిని. సో ఇదొకటి. దాంతోపాటు కాయ సైజులో కూడా ఎక్కడ తేడా లేదు. తేజ 100కి 100% తేజ సెగ్మెంటు సేమ్. మీరు యశస్విని ఒక కాయ తెంపుకొని ఆ తర్వాత రాజ్యలక్ష్మి ఒక కాయ తెంపుకొని వచ్చి 2 పక్కన పెట్టి చూసినట్లయితే ఇంచుమించుగా 99% సేమ్, 2 ఒకే విధంగా ఉంటాయి. సో ఇదొకటి. ఇది వచ్చేసి మనకి టాప్ 4th సీడ్. ఇది ఏదైతే ఉందో జిందాల్ వాళ్ళది. నేను చెప్తున్నటువంటి అన్ని పెద్ద కంపెనీసే, ఏమాత్రం చిన్న కంపెనీలు కావు లేదా కొత్తగా వచ్చిన కంపెనీలు కావు. దాంతోపాటు ఇంకో సీడ్ వచ్చేసి టాప్ 5th వచ్చేసి సెమినీస్ 2222 బేయర్ వాళ్ళది. యాక్చువల్గా ఇది అంతకుముందు సెమినీస్ ఉండే. సో ఈ సెమినీస్ని బేయర్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ సీడ్ చాలా మంది వేశారు. సో కొంతమందికి ఇది బాగా వచ్చింది, కొంతమందికి బాగా రాలేదని చెప్పేసి అన్నారు. సో అందుకని నేను టాప్ 1లో ఉండాల్సిన సీడ్ని తీసుకొచ్చి టాప్ 5లో పెట్టాను. ఎందుకు టాప్ 5లో పెట్టాల్సి వచ్చింది అని అంటే, చాలామంది ఏమన్నారు అని అంటే, అన్న ఇది విల్ట్కి తట్టుకోలేకపోయిందన్న ఈ సంవత్సరం అని చెప్పేసి కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో అన్న ఇది సరిగా ఈ నల్లతామర పురుగులు వచ్చినప్పుడు బాగా మాడిపోయిందన్న అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు నల్లతామర పురుగు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సీడ్ వేసుకున్నా కూడా ఖచ్చితంగా మాడిపోద్ది. సో దాని తగ్గట్టు మనం మందులు స్ప్రే చేసుకోవాలి. అలా కనుక మీరు స్ప్రే చేసినట్లయితేనే మన తోటల్ని మనం కాపాడుకోగలం. అలా కాకుండా గాల్లో దీపాన్ని పెట్టి దేవుడా అంటే ఏది పాసిబుల్ కాదు. ఇది కూడా అంతే. చాలా వరకు ఎవరైతే ఎలాక్టో సీజ్మేట్లు, గ్రాసియా హనాబీలు, ఏదైతే ఈ సఫారీలు ఇలాంటివి స్ప్రే చేసుకున్నారో ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చింది, ఇమ్మీడియట్ కాప్ సెట్ అయింది తోటలు మాడిపోయినా కూడా. కానీ అలా ఎవరైతే చేయలేకపోయినారో, ఏముందులే మళ్ళీ రికవర్ ఎక్కడ అవుద్ది అని చెప్పేసి ఎవరైతే లైట్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం రిజల్ట్ అనేది రాలేదు, దిగుబడులు అనేవి రాలేదు. వాళ్ళు కొంచెం చాలా వరకు లాస్లో ఉన్నారు, లేదా ఈ పెట్టుబడులు అక్కడికక్కడికే సరిపోయినాయి. వాళ్ళకు వచ్చిన ఏదైతే 10-15 క్వింటాలు ఉందో దిగుబడులు, దానికి ఇవి సరిపోయినాయని చెప్పేసి మనం వినడం జరిగింది కొన్ని ఏరియాస్లో. అది ఆ టైంలో ఎవరైతే నల్లతామర పురుగులు నల్లి వచ్చినప్పుడు కాపాడుకున్న రైతులు ఉన్నారో వాళ్ళే మంచి దిగుబడులు తీసినారు.
ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఫీవర్ వచ్చిందండి, ఖచ్చితంగా టాబ్లెట్లు వేసుకుంటాము, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాము. లేదు అదే పొద్దులే అనుకుంటే అది ఇంకా ఏదో పెద్దది ఏదో జరుగుతూ ఉంటుంది ఇంకా లోపల. ఇలాంటివి ఉంటాయి కనుక ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు దాని దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని ఖచ్చితంగా మనం పాటించాల్సిందే 100%. అలా అయితేనే రిజల్ట్ ఉంటుంది. సో ఈ ఏదైతే సెమినీస్ 2222 ఉందో ఖచ్చితంగా వేసుకోదగ్గ సీడు. ఒక రైతు అంటాడు, అన్న ఎక్సలెంట్ కాసిందన్న నాకైతే అని చెప్పేసి అంటాడు. ఒక రైతు అంటాడు, అన్న నాకంత పెద్దగా అనిపించలేదన్న అని చెప్పేసి అంటాడు. సరే, ఈ సంవత్సరం అయితే సీడ్ని కొంచెం మాడ్యులేషన్ చేశారంట, మాడిఫై చేశారంట, బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. లాస్ట్ ఇయర్ నాకైతే బాగానే ఉంది. నేనైతే స్వతహాగా 2222 వేసాను, నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అది మాత్రం నేను జెన్యూన్గా చెప్పగలను. బాగుంది, నేనైతే బాగుంది అంటున్నాను. అది వేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ప్రతి రైతు ఏ రైతు అయినా సరే ఒక సీడ్ని మనం ఒక 4 ఎకరాలు వేస్తున్నామంటే ఏ ఒక్క సీడ్ మీద డిపెండ్ కామాకండి ఖచ్చితంగా. ఎందుకు అనంటే మనం తయారు చేసేది కాదు, మన ఇంట్లో తయారైంది కాదు. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అనవసరంగా మనం ఒకే దాన్ని నమ్ముకున్నాం అనుకోండి, బాగుంటేనేమో బ్రహ్మాండంగా వండుద్ది, అదే ఏదన్నా తేడాలు వస్తే అసలుకే మోసం వస్తుంది. కనుక ఖచ్చితంగా ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు వేసే రైతు కనీసం ఒక 2 నుంచి 3 వేసుకోండి సీడ్స్, 2 రకాలు. ఒక 2-3 కంపెనీస్ని ఎంచుకోండి. ఒకే కంపెనీ మీద ఎప్పుడు డిపెండ్ కామాకండి. ఎందుకు అనంటే మనకు మేజర్గా ఫస్ట్ ఏదైతే ఉందో మన పంటకి మొదటి మెట్టు ఈ సీడే. మనకి మంచి దిగుబడులు రావాలి అంటే ఇప్పుడు మనము ఏదైతే జూన్ 25-26 తారీఖు 20 తారీఖు జూన్ 20 తారీఖు లోపు ఏదైతే నారు పోసుకుంటామో, ఆ జూన్లో నారు పోసుకుంటామో ఇదే మనకు మొదటి మెట్టు. ఏదైతే మనము డిసెంబర్ జనవరిలో మనం కాయలు మార్కెట్కి తీసుకెళ్తామో ఆ దిగుబడులు రావాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ సీడ్ బాగుండాలి. ఇక్కడ సీడ్లోనే మనం దెబ్బతిన్నాం అనుకోండి, అక్కడ దిగుబడుల మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఖచ్చితంగా ఇక్కడ మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ప్రతి రైతు మిత్రుడికి 2 ఎకరాలు వేసే రైతు 2 సీడ్లు ఎంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అయితే 10 మన రైతులు చాలామంది 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు వేసే వాళ్ళు ఉన్నారు. 40 ఎకరాలు వేసే రైతులు కూడా మనతో పాటు ఉన్నారు, మనల్ని నమ్ముకొని ముందుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి రైతులకు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే కనీసం 3 రకాల సీడ్స్ వేసుకోండి. తక్కువ చిన్న సన్నకారు రైతులు అయితేనేమో ఒక 2 రకాలు వేసుకోండి. ఒకవేళ పెద్ద రైతులు అయితేనేమో ఖచ్చితంగా 3 నుంచి 4 రకాలు కనుక మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక సీడ్ కాకపోతే ఏ సీడు ఫెయిల్ కాదు దాదాపు. కానీ వ్యత్యాసాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉంటాయి. 3 క్వింటాల్ 4 క్వింటాల్ వేరియేషన్స్ కంపల్సరీ ఉంటాయి. కనుక మీరు ఒక 3-4 సీడ్స్ని కనుక ఎంచుకున్నట్లయితే ఒక సీడ్ ఖరాబ్ అయిపోయినా కూడా, ఒక సీడు దిగుబడులు తక్కువ వచ్చినా కూడా ఇంకో సీడ్లో ఖచ్చితంగా మీరు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 సీడ్స్ అయితే ఎంచుకోండి 100%. అందులో మాత్రం నో డీవియేషన్స్ అండి. ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులు రావాలి, మీరు ఎలాంటి నష్టపోకుండా ముందుకెళ్ళాలి, మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 4 సీడ్లు ఎంచుకోండి. అందుకనే మరీ నేను చెప్తా ఉన్నాను, ఈ టాప్ 5 సీడ్స్, ఒకటి మైకో యశస్విని, 2 మన సెమిని రాశి వాళ్ళది బ్లేజు, ఆ తర్వాత 3 వచ్చేసి శ్రీ వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట, ఆ తర్వాత 4th వన్ వచ్చేసి జిందాల్ వాళ్ళది రాజలక్ష్మి, ఆ తర్వాత సెమినీస్ 2222. ఈ టాప్ 5 సీడ్స్ ఏదైతే ఉన్నాయో 100కి 100%, దీంట్లో నో డీవియేషన్స్. ఈ సీడ్స్ వచ్చేసి మనకి దాదాపు టాప్ కంపెనీస్, పెద్ద కంపెనీస్. అలాగే మీరు ఆల్రెడీ వినుంటారు మార్కెట్లో ఏంటి వీటి పరిస్థితి ఏంటి, ఎలా పండినాయి అనేది ఆల్రెడీ మీరు మార్కెట్లో వినుంటారు. సో నేను ఇంకా కొంచెం మార్కెట్లో ఎక్కువ తిరిగాను కనుక నాకు తెలుసు కనుక మీకు టాప్ 5 సీడ్స్లో ఇవి తీసుకురావడం జరిగింది. అన్న ఇవే వేసుకోవాలా, ఇంకా వేరే వేసుకోకూడదా అని అంటే ఇంకో టాప్ 5 to టాప్ 10 కూడా చెప్తాను, జస్ట్ 2 minutesలో కంప్లీట్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం మేజర్గా తీసుకున్నట్లయితే మన మెలినా సీడ్స్ వాళ్ళది జమునా 116 అనే సీడ్ చాలా బాగుందండి, కావాలంటే అది కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే సీడ్స్ అన్ని ఏరియాస్లో అవైలబుల్ ఉండకపోవచ్చు, లేదా మీకు దొరకపోవచ్చు. అయితే నేను రైతులకి చెప్పబోయేది ఒకటి దాదాపు మార్చి లాట్స్ తీసుకోండి. ఎందుకనంటే అవి ఫస్ట్ క్రాసింగ్ చేసి మనకి ఫస్టే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మిరప తోట వేస్తాము, ఫస్ట్ కాప్ కటింగ్ ఎప్పుడు వస్తుంది మనకి, డిసెంబర్ నుంచి జనవరిలో వస్తుంది. ఫస్ట్ కాప్ కటింగ్ సీడ్ ఎంత బాగుంటుంది మిర్చి, మనకి మంచి క్వాలిటీ కానీ, కాయ సైజ్ కానీ, షైనింగ్ కానీ, అందులో గింజ శాతం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అదే మీరు లాస్ట్ కటింగ్ వచ్చేసి మనము ఏప్రిల్లో కానీ మార్చ్లో కానీ కటింగ్ చేస్తాము, అప్పుడు ఎంత ఉంటుంది, గింత ఉంటుంది. అందులో కాయ ఎంత ఉంటుంది, 4, అందులో గింజలు ఎన్ని ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి.
క్వాలిటీ తగ్గుద్ది ఖచ్చితంగా. అందుకనే మీరు ఏదైతే ఉందో ఫస్ట్ మార్చి లాట్ ఉందో ఆ మార్చి లాట్ దాదాపు తీసుకోవడానికి ప్రయత్నించండి. మార్చి లాట్ సీడ్ కనుక మీకు దొరికినట్లయితే ఆరామ్సే బుక్ చేసుకొని తీసుకోండి. జర్మినేషన్ శాతం బాగుంటుంది, మీకు మొలకెత్తడంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అది మాత్రం నేను చెప్పగలను. సో దాని తర్వాత వచ్చేసి ఈ టాప్ 6 to టాప్ 10 కనుక మనం తీసుకున్నట్లయితే కనీసం ఒక 3-4 సీడ్స్ చెప్తాను మీకు అవైలబుల్ ఉండేటి, దాంతోపాటు మంచి దిగుబడులు వచ్చేటి. అందులో మెరినా సీడ్స్ వాళ్ళది జమునా 116 బాగుంటుంది, ఒకటి ఇది తీసుకోవచ్చు. లేదా మీరు ఏదైతే ఉందో మన సకాటా వాళ్ళది రెడ్ హార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సకాటా వాళ్ళది రెడ్ హార్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అది కూడా కాయ సైజులో కానీ కాయ షైనింగ్లో కానీ అలాగే కాప్ సెట్టింగ్లో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ విషయంలో నో డౌట్స్. మళ్ళీ ఇంకోటి కనుక మీరు తీసుకున్నట్లయితే మన ఒకటి ఏది ఓజస్వి సింజంటా వాళ్ళది ఓజస్వి ఉంటుంది. ఓజస్వి కూడా ఇంచుమించుగా సెమినిస్ లాగా ఉంటుంది, ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కావాలంటే మీరు ఓజస్వి కూడా వేసుకోవచ్చు. లేదా ఇంకోటి మన ఇదే మైకో సీడ్లోనే మనకి తేజస్విని అని చెప్పేసి ఉంటుంది, మైకో తేజ అని చెప్పేసి అంటాం కదా, ఇది కూడా ఉంటుంది. కానీ ఇది కొంచెం వైరస్ని తట్టుకోలేదు, దయచేసి అదొకటి రైతులు గమనించాలి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కానీ వైరస్ విషయంలో చాలా జాగ్రత్తలు పడాల్సిన అవసరం అయితే ఈ సీడ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇంకోటి అగ్నివన్ అని చెప్పేసి ఉంటుంది, కళా సీడ్ వాళ్ళది అగ్నివన్ ఉంటుంది. అగ్నివన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తేజ సెగ్మెంట్లలో. సో మీరు తేజ సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫస్ట్ టాప్ 5 చెప్పాము, ఆ తర్వాత టాప్ 10 చెప్పాము. ఈ వీటిలో మీరు ఈ 10 సీడ్లలో ఏది ఎంచుకున్నా కూడా మీకు ఎలాంటి డోకా లేదు, మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇవన్నీ పెద్ద కంపెనీసే, ఏ ఒక్కటి కూడా చిన్న కంపెనీ కాదు. సింజంటా చిన్న కంపెనీ కాదు, మైకో చిన్న కంపెనీ కాదు, బేర్ చిన్న కంపెనీ కాదు, అలాగే మీరు జిందాల్ కంపెనీ చిన్న కంపెనీ కాదు, సకాటా చిన్న కంపెనీ కాదు, ఏది చూసుకున్న మెలినా చిన్న కంపెనీ కాదు, అన్ని పెద్ద కంపెనీసే. రైతులు ఆల్రెడీ వాడుతున్నాయో అందులోనే ది బెస్ట్ సీడ్ ఏంటో నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో కనుక ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఇంకోటి ఈ సంవత్సరం వచ్చేసి మనం ఖచ్చితంగా చాలా అగ్రెసివ్గా ఉండబోతున్నాం మార్కెట్లో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్ప్రేయింగ్స్ నన్ను వదిలేయండి, నేను చూసుకుంటాను. ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది, ఆల్రెడీ నా దగ్గర షెడ్యూల్ ఉంది. 1 to 25th డోస్ వరకు ఏ స్టేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, ఎలాంటి మందులు స్ప్రే చేస్తే ఆ మొక్కని మనం రికవరీ చేసుకోగలం అనేది ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ అయ్యి ఉంది. కావాలనుకుంటే మీరు ఎవరైతే మన గ్రూప్స్లో లేరో, ఇంకో విషయం చెప్పాలి, మనకు ఆల్రెడీ యూట్యూబ్లో మన వాట్సాప్లో దగ్గర ఒక 12 నుంచి 15 గ్రూప్స్ ఉన్నాయి. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గ్రూప్స్ డివైడ్ చేశాను ఆల్రెడీ. అనంతపురం నుంచి తీసుకుంటే ఇక్కడ మనకి ఖమ్మం వరకు ప్రతి డిస్ట్రిక్ట్ ఎక్కడైనా సరే చిల్లీ సెగ్మెంట్ ఎక్కడుందో, కర్నూలు కానీ, గద్వాల కానీ, కడప కానీ, అనంతపూర్ కానీ, ఆ తర్వాత ప్రకాశం, ఆ తర్వాత గుంటూరు, పల్నాడు, ఆ తర్వాత ఇటు మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాలు, నాగర్ కర్నూలు ఇలాంటి, అలాగే కృష్ణా డిస్టిక్, ఆ తర్వాత ఇంకా కొంతమంది అడుగుతా ఉన్నారు వేరే డిస్ట్రిక్ట్స్ కూడా చేయమని చెప్పేసి. సో ఖచ్చితంగా నేను ప్రతి డిస్ట్రిక్ట్ ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి, ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఒకసారి నాకు వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టవచ్చు. లేదా అన్న నాది సో అండ్ సో డిస్ట్రిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు జిల్లా అన్న, గుంటూరు జిల్లా లింక్ నాకు పంపించమంటే నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ గ్రూప్లోకి వచ్చేస్తారు. డిస్ట్రిక్ట్ వైజ్గా గ్రూప్స్ ఎందుకు డివైడ్ చేశామనంటే ఖచ్చితంగా మందుల విషయంలో కానీ, లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా రైతులు మీకు దగ్గరపాటులో ఎవరైనా రైతులు అవసరం ఉన్నా కూడా పలానా డిస్ట్రిక్ట్, పలానా రైతు, పలానా ఊరు అని చెప్పేసి అంటే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా తీసుకోవచ్చు. లేదా ఏదైనా మందు దొరకట్లేదా అంటే పలానా రైతు మా దగ్గర ఉందని చెప్పేసి అంటాడు, లేదా పలానా రైతు ఇంకో చోట ఉందన్నా వెళ్ళి తెచ్చుకుందామని అంటాడు. ఇలాంటివి ఉంటాయి కనుక మీ డిస్ట్రిక్ట్లో మీ రైతులు, మీకు అందుబాటులో ఉన్న రైతులు కనుక ఖచ్చితంగా ఒకటి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, మీరు చూసుకొని చేసుకోవచ్చు. లేదా మందులు తెచ్చుకోవచ్చు, సీడ్స్ తెచ్చుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కనుక ఖచ్చితంగా ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ గ్రూప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి వారం వీడియోలతో మీ ముందు ఉంటాను. సో నెక్స్ట్ వేరే సీడ్స్ గురించి, అంటే వేరే సెగ్మెంట్ సీడ్స్ గురించి మాట్లాడదాము. ఆ తర్వాత కాటన్ గురించి కూడా వీడియోలు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 15th తర్వాత మనము దుక్కుల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఆ తర్వాత మనము ఏదైతే ఉందో మన గింజలు నాటుతాం కదా, మిరప గింజలు,
నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కల్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానితో పాటు మనము ఏదైతే ఉందో జిలుగు లాంటివి వేసుకోవాలా, లేకుంటే మనము వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలా, ఏది తయారు చేసుకుంటే బెటరు, ఏది తక్కువలో అయిపోతుంది అనే దాని గురించి క్లుప్తంగా కంప్లీట్గా మే నెల 15వ తారీఖు తర్వాత మాట్లాడదాము. ఇప్పుడే దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పటి వరకు అయితే టాప్ 5 టు టాప్ 10 వరకు ఈ సీడ్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై, అందరికీ థ్యాంక్ యూ.